ఆ గ్రామంలోనే రైతులకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది. మరి ప్రతి పంటకి కూడా జగనన్న చక్కటి గిట్టుబాటు ధరను కూడా ఇచ్చారు. మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఇంకా సూపర్ 6 అంటారా, ఇంకా మనం దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. అసలు వాళ్ళు ఎంతసేపు కూడా అధికారంలోకి రావడానికి అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి దగా చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయారు. ఇది ఎప్పుడు రిపీట్, ఇది ఎప్పటిది 2014లోది, సేమ్ మళ్ళీ 24లో రిపీట్ అయ్యింది. అంటే వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ అలానే ఉంది, కానీ మనమే మోసపోతూ ఉన్నాం. దయచేసి మీరంతా కూడా మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో మహిళలు మహారాణులులానే చూశాడే తప్ప ఎక్కడా కూడా మహిళల్ని కించపరచడం కానీ అవమానపరచడం కానీ ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు. మరి అలా మనందరినీ మహారాణులుగా చూసిన జగనన్నని మళ్ళీ మన మహారాజుని చేసుకోవాలా లేదా? అందరం కష్టపడదాం, కష్టపడండి కాదు, కష్టపడదాం, పడి